న్యాచురల్ స్టారీ నాని లేటెస్ట్ మూవీ హిట్ 3 ది థర్డ్ కేస్ మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో నాని చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ సుమ ఇంట్రాగేషన్ పేరుతో నానిని ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను సైతం తాజాగా రిలీజ్ చేశారు. హిట్ 3 ట్రైలర్లో చూపించిన విధంగానే సుమ సైతం నానిని సరదాగా ఇంటర్వ్యూ చేశారు. ఆమె అడిగిన ప్రశ్నలకు న్యాచురల్ స్టార్ తనదైన రీతిలో స్పందించారు. ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ సాధించారు. డైరెక్షన్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా అనే ప్రశ్నకు మీకు చూపిస్తా నా ఒరిజినల్ అంటూ హిట్ 3 డైలాగ్ను చూపించారు. హిట్ 3నే ఇంత వైలెంట్గా ఉంటే ఇక ప్యారడైజ్ మ్యాడ్నెస్కు మ్యాక్సిమంలా కనిపిస్తుంది అంటున్నారు. మరి అది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు ఆ మూవీ ఓ యాక్షన్ డ్రామా అని అన్నారు. మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అని ప్రశ్నించగా, నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు చాలా స్పెషల్. నా మొదటి జీతం 4,000 అని ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు నాని. యంగ్ హీరోస్కి మీరేం సలహా ఇస్తారు అనే ప్రశ్నకు పేషెన్స్ ఉండాలి అంటూ చెప్పారు. బ్యాక్ సపోర్ట్ లేకుండానే ఇంత స్ట్రాంగ్గా సెటిల్ అయ్యారు. అసలు ఇంత గుండె ధైర్యం మీకు ఎక్కడిది అనే ప్రశ్నకు నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్నాను అంటూ నాని హిట్ డైలాగ్ను చూపించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికర విషయాలను నాని పంచుకున్నారు. తన తర్వాత మూవీ ప్యారడైజ్ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో మే 2న ప్రారంభమవుతుందని అన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఆ తర్వాత మూవీ సుజిత్తో ఉంటుందని చెప్పారు. అలాగే వెంకటేష్ తాను హీరోలుగా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేయాలనుకున్నామని, కానీ కుదరలేదని అన్నారు. శేఖర్ కమ్ములతోనూ చర్చలు జరిగినా ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదని అన్నారు.